అందరికీ నమస్కారం. నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 1 కప్పు పల్లీలతో క్విక్గా అయిపోయే జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దానండి. ముందుగా 1 కప్ పల్లీల్ని మనము ఫ్రైయింగ్ ప్యాన్లో పైన పొట్టు ఊడేలాగా వేపుకోవాలి. మరీ ఎక్కువ దోరగా వేపుకోకండి, జంతికలు కొంచెం బ్రౌనిష్గా వస్తాయి. తర్వాత చల్లారాక పొట్టు క్లీన్ చేసుకొని ఇలా ఒక మిక్సీ జార్లో నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. సో మా నాన్నమ్మ అయితే చిన్నప్పుడు దీన్ని జల్లెడతో జల్లించి పౌడర్ని మిక్స్ చేసి కలిపేది. సో ఈ ప్రాసెస్ చేసుకున్నారంటే మీకు కొంచెం శ్రమ తగ్గుతుంది, క్విక్గా కూడా అయిపోతుంది. ఇలా నున్నగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనము బియ్యపు పిండిలో కలుపుకోవాలి. సో ఇప్పుడు బియ్యపు పిండి మనము 1 కప్పు పల్లీలకి 4 కప్పుల బియ్యపు పిండి తీసుకోవచ్చు. లేదా మీకు కొంచెం మెత్తగా కావాలనుకుంటే 3 కప్పులు తీసుకోండి. తర్వాత రుచికి తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకొని, కారం మీ రుచికి తగినంతగా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ జస్ట్ ఒక 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో మీరు వాము కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసుకోలేదు. ఉప్పు, కారం వేసుకున్నాను. తర్వాత పిండిని బాగా చేత్తో ఇలా ప్రెస్ చేస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి. ఎక్కడ లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పల్లీల పేస్ట్ని కూడా వేసి బాగా పిండంతా పట్టేలాగా కలుపుకొని, తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ మనం పిండిని ముద్దలాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత జంతికల గొట్టం తీసుకొని మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్ అచ్చు వేసుకొని దాంట్లో ఫిక్స్ చేసుకొని, తర్వాత మీరు పిండిని కొంచెం గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ చిన్న ఉండలుగా చేసుకొని మీరు అందులో పెట్టి జంతికలు చుట్టేసుకోవచ్చు. కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఆయిల్లోనే తిప్పేసుకోండి. లేదా కొంచెం బిగినర్స్ ఉంటే అలాంటి వాళ్ళు ఒక గెరిటె తీసుకొని దానిపైన ఇలా జంతికలు చుట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నారంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది. సో మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు ఇది చాలా ఈజీగా అయిపోతుందండి. మేమైతే మా సైడు దివాళీకి అరిసెలతో పాటు ఈ జంతికలు కూడా చేసుకుంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండ్ సబ్స్క్రైబ్.